నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము విమెన్ హెల్త్లో మన హోమియోపతి ఎలా పనిచేస్తుందని తెలుసుకుందాం. బేసికలీ హోమియోపతి అనేది మనకు విమెన్ హెల్త్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. టీనేజర్స్ ఉన్నారు మనకు, ఎవరికైతే వాళ్ళకి అనీమియా ఇష్యూస్ ఉంటాయి, లేట్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే మనకు హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తాయి. దీనికి మనకు ఇఫ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే కనుక మనకు విల్ బీ గివింగ్ ఫెరంపాస్ 6x, ఫెరంపాస్ 200. ఇలా చూసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్స్ చూసుకుని మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ ఉందంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ మనకి ఇక్కడ చూసుకోవాలి. వెదర్ షీ ఈజ్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హార్మోన్సా, లేదంటే మళ్ళీ హిమోగ్లోబిన్ తగ్గిందా. నెక్స్ట్ ఇంప్రాపర్ డయట్ అంటే ఎంత ఆహారం వాళ్ళు ప్రోటీన్ న్యూట్రియంట్స్ అన్నీ తీసుకోవాలి. అలా తీసుకోకపోయినా మనకు బాడీలో కరెక్ట్గా వాళ్ళకి ఎనర్జీస్ లేకపోయినా కూడా మనకు ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటుంది. దీనికి కూడా మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. పేషెంట్ని మనము కన్సల్ట్ అయినాక వాళ్ళది మొత్తం కేస్ హిస్టరీ తీసుకుని క్యాల్క్యురేఫాస్ 6x, పల్సెట్రిల్లా ఇలాంటి చాలా మంచి మెడిసిన్స్ మనము ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్లో యూజువలీ వీక్నెస్, జాయింట్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఫీమేల్స్కి చాలా నీరసం అనిపించేది, మొక్కల నొప్పి ఉన్నది, బ్యాక్ ఏక్ ఉన్నది, మనకు హెయిర్ ఫాల్ ఉన్నది, ఇలాంటి సమస్యలకి కూడా మనకు హోమియోపతి మెడిసిన్స్ ఉంటుంది. మీరు డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సింది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెనోపాజ్ ఫీమేల్స్లో చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న మాటకి కోపము, ఇరిటబిలిటీ, హాట్ ఫ్లషెస్ అంటే కొంచెం సేపు వేడి అనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంచెం సేపటికి చల్లదనం పడుతూ ఉంటుంది. ఎవరైనా కొంచెం ఏమైనా అంటే వెంటనే ఏడ్ చేయడము, అలా ఎవరికైతే అనిపిస్తుంటుంది వాళ్ళు కూడా హోమియో మెడిసిన్స్ వాడొచ్చు. దీనికి మనము మెనోపాజ్ సిమ్టమ్స్ అని చెప్తాము. ఇవన్నీ మనకు స్టార్టింగ్ ఫ్రమ్ మెనార్కి మెనోపాజ్ వరకు మనము హోమియో మెడిసిన్స్ని వాడొచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రము నేను ఇప్పుడు చెప్పిన మెడిసిన్స్ని మీరే వాడాలి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, లైక్ డయట్. డయట్ మళ్ళీ మన డైలీ రొటీన్ అనేది కరెక్ట్ ఉండాలి. మార్నింగ్ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ ½ an hour, ఈవినింగ్ ఒక ½ an hour, బ్రేక్ఫాస్ట్ లైట్గా న్యూట్రిషియస్ విత్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మళ్ళీ లంచ్లో మనము కంప్లీట్ రైస్, దాల్, కర్రీ ఇవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ సీజనల్ ఫ్రూట్, ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్ తీసుకుని మళ్ళీ వాకింగ్ అనేది చేయాలి. నైట్ డిన్నర్ లైట్గా టిఫిన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.